ఈ సమయంలో నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒకసారి జయపాల్ గారు విఆర్సి స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి కానుకల సమయంలో పాట పాడుతూ వాళ్ళ యొక్క టీం వచ్చి కానుకలను వసూలు చేస్తూ ఉన్నారు. ఒక నలుగురు వ్యక్తులు జ్వరబడి వాళ్ళలాగా వీళ్ళు పోయి వాళ్ళు కూడా కలెక్షన్ చేసుకుంటున్నారు ఆ కానుకల్ని. చూడండి ఎంత వేషధారణ, క్రైస్తవులు ఎంత వేషధారణ, ఎంత మోసమో చూడండి, ఎంత పాప సంబంధమైన జీవితం వాళ్ళు జీవిస్తున్నారు, ఎంత అవివేకమైన జీవితం జీవిస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఇలాంటి జీవితం కలిగి ఉంటే ఇప్పుడే ఈ సమయంలో విడిచిపెట్టి మోకరించి ప్రభుకు సాక్షిగా ప్రార్థన చేయమని చెప్పేసి దేవుని వాక్యం నీకు హెచ్చరిస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు మంచి జీవితం కలిగి ఉండాలని, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలని, వేషధారణ కలిగినటువంటి జీవితం నువ్వు జీవించకూడదని చెప్పేసి ఈ సమయంలో నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చూస్తే పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా నడుచుకోవద్దని చెప్తూ ఉన్నాను. వేషధారణ జీవితం కలిగి ఉండొద్దని చెప్తున్నాను. క్రీస్తు లాంటి జీవితం కలిగి ఉండాలి, క్రీస్తులాగా జీవించాలి, క్రీస్తులాగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, క్రీస్తులాగా ప్రేమించే గుణం కలిగి ఉండాలి, క్రీస్తులాగా క్షమించే గుణం కలిగి ఉండాలి, క్రీస్తులాగా మందిరమునకు వెళ్ళేటటువంటి అనుభవం కలిగి ఉండాలి, క్రీస్తులాగా తల్లిదండ్రులు ప్రేమించేటటువంటి గుణం కలిగి ఉండాలని చెప్పేసి నీకు ఈ సమయంలో నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. శిలువ మీద యేసుప్రభు కూడా తల్లి యొక్క బాధ్యత మర్చిపోలేదు, కానీ అమ్మా ఇదిగో తల్లి అని చెప్పేసి యెహోవాను పిలిచి తన యొక్క బాధ్యతని అప్పగించడు. చూడండి ఎంత గొప్ప మంచి విలువైనటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఆయన నెరవేర్చాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు కూడా వేషధారణ జీవితం విడిచిపెట్టి నీ తల్లిదండ్రిని సన్మానించి ఒక దీర్ఘాయుష్మంతుడుగా ఈ లోకంలో జీవించిన అనుభవం పొందాలని చెప్పేసి ఈ సమయం నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. నువ్వు వేషధారణ జీవితం కలిగి ఉండవద్దు. తల్లిదండ్రులు ప్రేమించు, సంఘంలో దేవునికి వాక్యానికి న్యాయం చేకూర్చమని ఈ సమయంలో నీకు మనవి చేస్తూ ఉన్నాను. కుటుంబంలో తల్లిని తండ్రిని ఎంతమంది ప్రేమిస్తున్నారు? పైకి ఒక మంచి భక్తుడుగా, మంచి విశ్వాసిగా పాస్టర్ ముందు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావు, సంఘంలో ప్రార్థన చేసుకుంటున్నావు, నీ తల్లిదండ్రులు చూస్తూ ఉన్నావా? దయచేసి ఈ సమయంలో నువ్వు తల్లిదండ్రులు మర్చి ఉంటే, ఒకవేళ నీకు తెలియకుండా ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. శిలువ మీద యేసయ్య చూపించినట్టు తల్లి మీద ప్రేమని ఈసారి జ్ఞాపకం చేసుకొని నీ తల్లిని ప్రేమించి నీ తండ్రిని ప్రేమించేటటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉండాలని చెప్పేసి దయచేసి నీ వేషధారణ జీవితం విడిచిపెట్టమని నేను ఈ సమయంలో ఇప్పుడు నేను మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నాను, అడుగుతున్నాను, వేడుకుంటున్నాను. ప్రేమైన విశ్వాసి నీ జీవితాన్ని మార్చుకో. వేషధారణ జీవితం నుండి నువ్వు విడుదల పొందాలని చెప్పేసి ఈ సమయంలో నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. దయచేసి నీ జీవితాన్ని మార్చుకో. ఈ వేషధారణ అనుభవం నుండి మంచి పవిత్రమైన జీవితం జీవించాలని చెప్పేసి నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకా చూస్తే అసూయ మానండి. క్రీస్తులో ఉండి రక్షణలో ఎదుగుతున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన రెండవసారి వచ్చినప్పుడు నువ్వు ఆయన ఏర్పాట్లో ఉండగలిగినటువంటి వాడవును. దయచేసి అసూయ విడిచిపెట్టమని ప్రార్థన చేస్తున్నాను. దావీదు విషయంలో చూస్తే ఆయన విజయాన్ని పొంది వస్తూ ఉన్నప్పుడు అందరూ పొగుడుతూ ఉంటే సౌలు అసూయపడ్డాడు. ఎప్పుడైతే సౌలు అసూయపడ్డాడో దేవుని యొక్క పరిశుద్ధాత్మ కోల్పోయాడు. అసూయ వలన పరిశుద్ధాత్మ శక్తి కోల్పోతున్నావు. సౌలు యొక్క ఆశీర్వాదం తీసివేసి దావీదుకి ఇచ్చినట్లు దావీదు యొక్క అభిషేకాన్ని పొంది రాజుగా అయ్యాడు. ఎన్నికలైన జీవితం కలిగినటువంటి ఒక దావీదు జీవితము, గొర్రెల కాపరిగా కొనసాగిస్తున్న దావీదు జీవితము ఒక దేశానికి రాజుగా అయ్యాడంటే, అంత గొప్ప ఆశీర్వాదం పొందగలిగాడంటే సౌలు పడినటువంటి అసూయతనం వల్ల తన యొక్క ఆశీర్వాదం కోల్పోయాడు కాబట్టేసి దావీదు గొప్ప రాజుగా అయ్యాడు. ఈరోజు అసూయ పొందినప్పుడు, నువ్వు అసూయ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఒక దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పోగొట్టుకుంటున్నామని చెప్పేసి దేవునికి వాక్యం నేను హెచ్చరిస్తున్నాను. ఇతరులు నీ మధ్య ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థానంలో ఎదుగుతూ ఉన్నప్పుడు దయచేసి నువ్వు అసూయ పడవద్దు. దేవుడు నిన్ను కూడా తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఆయన బలమైన చేతి కింద దీన మనసుకులే ఉండమని చెప్పేసి ఈ సమయంలో వాక్యం నీకు చూపిస్తున్న ప్రేమనటి విశ్వాసి, అసూయ పడవద్దు. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రేమని విశ్వాసి, ఆయన ఏర్పాట్లు పోగు చేయడానికి ఏర్పాట్లై ఉన్నటువంటి నువ్వు అసూయ పడవద్దని చెప్పి దయచేసి అసూయ గుణాన్ని విడిచిపెట్టమని నీకు మనసారా కోరుతూ ఉన్నాను. ఈనాడు ఇతరుల అభివృద్ధి చూసి అసూయ పడుతున్నావా? దేవుడు ఎన్న తగిన కాలము నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఒక సమయంలో హెచ్చిస్తాడు. దయచేసి అసూయ మానమని
నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. 5వదిగా చూస్తే దూషణకరమైన మాటలు, ఇతరులు గాయపరిచే మాటలు, ఇతరులను నువ్వు ఇబ్బంది పరిచే మాటలు, నీ మాటల వల్ల ఇతరులు కంగారు పడుతున్నారు, నీ మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారు, వేదన పడుతున్నారు. అలాంటి మాటలు నీ నోటి నుంచి మాట్లాడవద్దు అని చెప్పేసి నేను చెబుతూ ఉన్నాను. బూతు మాటలు మాట్లాడవద్దు, చెడ్డ మాటలు మాట్లాడవద్దు. ఇవన్నీ కూడా నీకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఒక సాక్ష్యం చెబుతూ ఉన్నాను. ఒక నిద్ర లేచి ఒక ఆయన ఊరందరికీ ప్రార్థన చేస్తూ ఉంది. ఊరంతా ప్రార్థన చేస్తుంది. టీబీ హాస్పిటల్ కాడి నుంచి, పెద్ద హాస్పిటల్ కాడి నుంచి, రోగుల కాడి నుంచి, ఎదురింటి వాళ్ళ గురించి, పక్కింటి వారికి, వెనకింటి వారికి, ముందింటి వారికి, ఆ ఊర్లో వారికి, ఈ ఊర్లో వారికి, ఆ స్టేట్లో వారికి, ఈ స్టేట్లో వారికి, ఇతర దేశాలకి, అంతర్జాతీయంగా, ఇంటర్నేషనల్ లెవెల్లో, లోకల్గా, స్టేట్ లెవెల్ అందరికీ ప్రార్థన చేస్తుంది. కానీ ఆమె జీవితం ఎలాగుంటుంది తెలుసా? బండబూతులు, వ్యర్థమైన జీవితం, వ్యర్థమైన మాటలు. నిలబడితే మనం ఆడ ఉండలేం. నిలబడితే గ్యాస్ సిలిండర్ ఏ విధంగా పగిలిపోద్దో, ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు వల్ల మనం అక్కడి నుంచి అట్ట ఎగిరిపోతాం. చూడండి, దయచేసి ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడవద్దు. ఇలాంటి దూషణకరమైన మాటలు మాట్లాడవద్దు. ఇదిగో నీ జీవితాన్ని పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, నమ్మకమైన జీవితము, విశ్వాసవంతమైన సంబంధమైన జీవితము. ఇతరులకి ప్రార్థన చేయి, ఇతరుల అభివృద్ధి కొరకు ప్రార్థన చేయి, శత్రువులు పడిపోయిన ప్రార్థన చేయి, సంఘం కొరకు ప్రార్థన చేయి, నీ పొరుగు వాని కొరకు ప్రార్థన చేయి, నీ వెనకింటి వాని కొరకు ప్రార్థన చేయి, నువ్వు ముందుంటి వాని కొరకు ప్రార్థన చేయి. కానీ నీ నోటితో చెడ్డ మాటలు మాట్లాడవద్దు. నీ నోటితో విలువలేనటువంటి మాటలు మాట్లాడవద్దు అని చెప్పేసి ఈ సమయంలో నీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో, నీ నోటిని కాచుకొనుము, దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి యందు ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి యందు ఉన్నాము. ఆయన నీ మాట వినడని నువ్వు ఎట్టబడితే అట్లా మాట్లాడవద్దు. కొన్ని సందర్భాలు అంటాము, గోడకు కూడా చెవులు ఉంటారా అని చెప్పేసి. రేపు తీర్పు దినాన పంచిపోతాలు నీకు సాక్షి వేయడానికి ముందుకు వస్తాయి. నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనంలో, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదవు, నీ మాటను బట్టి అపరాధిగా ఎంచబడతావు. నీ మాటను బట్టి మంచివాడుగాను, నీ మాట బట్టి అపరాధిగా తీర్పు నొందుతావు. దయచేసి నీ నోటిని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పేసి ఈ సమయంలో నీకు మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు రక్షింపబడలేదు, కానీ రక్షణలు ఎదుగుచున్నావు. నువ్వు మోసపోకు, నువ్వు భ్రమలో పడబాక. ఏదో నేను బాప్తిసం పొందానులే, నేను రక్షింపబడ్డాను అని మోసపోవద్దు. నువ్వు రక్షణలో ఎదుగుచున్నావు, చివరి దాకా నీ రక్షణని కొనసాగించుకో. నువ్వు రక్షణలో కొనసాగించబడాలంటే నేను చెప్పినటువంటి 5 అంశాలు చక్కగా నువ్వు నిలబడగలిగినట్లయితే నువ్వు చక్కగా ప్రభువు చేత దీవించబడతావు అని చెప్పేసి ఈ సమయంలో నీకు మనవి చేస్తాం. 1, దుష్టత్వం విడిచిపెట్టు. 2వది, కపటమును విడిచిపెట్టు. 3వది, వేషధారణ విడిచిపెట్టు. 4వది, అసూయ విడిచిపెట్టు. 5వది, దూషణకరమైనటువంటి మాటలు విడిచిపెట్టినప్పుడు నువ్వు దేవుని చేత దీవించబడతావు. యేసయ్య 2వ రాకడలో వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడేటువంటి గొప్ప ధన్యత నువ్వు పొందగలవు. దయచేసి ఈ యొక్క కార్యక్రమం వింటున్నటువంటి మీకందరూ కూడా దయచేసి మనవి చేస్తున్నాను, ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ సబ్జెక్టులో, ఈ అంశాల్లో మీరు నిలబడగలిగితే ప్రభు రాకడలో మీరు ఎత్తగలరని చెప్పేసి సత్యాన్ని మీకు గట్టిగా నేను చెప్పగలను. దేవుని పరిశుద్ధ నామంలో స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు యొక్క రక్షణ సువార్త విన్నారు. మీ ఆత్మీయంగా మీరు ఎదగాలని చెప్పేసి, మీరు చక్కగా దేవుని చేత దీవించబడాలని చెప్పేసి ఎంతో ప్రయాసంతోనూ, ఎంతో ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలతో మేము ఉన్నప్పటికి కూడా ఈ యొక్క సువార్త మీ ముందు ప్రకటిస్తున్నాము. కొంతమంది అయితే మాకు కొన్నిసార్లు స్పాన్సర్లు ఇచ్చి ఉన్నారు. వారందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు. వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
మరి ఈ కార్యక్రమం ఇంకా ముందు కొనసాగించబడాలంటే మీ ఆర్థిక సహకారం మాకు అవసరమే ఉన్నది. దయచేసి మీరు కూడా ఒక టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడానికి దయచేసి ముందుకు రావాలని చెప్పేసి మిమ్మల్ని క్రీస్తు నామంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మరి సమయంలో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామంలో నీకు వందనాలయ్యా. ఎంతమంది అయితే ప్రభు ఈ టీవీ కార్యక్రమం వింటున్నారో వారిని దర్శించండి. వారికి కావలసిన అవసరతలు అక్కర్లు తీర్చండి. రోగులను స్వస్థపరచండి. టీబీతో ఉన్నటువంటి వారిని, అల్సర్తో ఉన్నటువంటి వారిని, క్యాన్సర్తో ఉన్నటువంటి వారిని, మోకాలు నొప్పులతో ఉన్నటువంటి వారిని, తలనొప్పితో ఉన్నటువంటి వారిని, శరీరంలో ఏ సంబంధమైనటువంటి రోగము కలిగి ఉన్నప్పుడు కూడా ప్రభువా, మరి నాయన కడుపు నొప్పితో, నాయన డిప్రెషన్తో, సమాధానం లేనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వారిని, శత్రువుల చేత ప్రభువా పీడింపబడుతున్నటువంటి వారిని, అయ్యా చదువుల్లో వెనకబడి ఉన్నటువంటి వారిని, అయ్యా ఎంతమంది అయితే ఉద్యోగాలు రాకుండా ప్రభా నీకు ప్రార్థన చేస్తున్న వారి గురించి, నాయన టీబీ హాస్పిటల్ ఉన్నటువంటి రోగుల కొరకు, పెద్ద హాస్పిటల్ ఉన్నటువంటి రోగుల కొరకు, అయ్యా నారాయణ హాస్పిటల్ ఉన్నటువంటి రోగుల కొరకు, బులినేని హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల కొరకు, అయ్యా ఇంకా ప్రభా అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. వారందరిని స్వస్థపరచండి. ఎందరైతే ఈ యొక్క టీవీ కార్యక్రమం ముందు ప్రభా మోకరించి ప్రభా వారి అవసరతలు అక్కర్ల ప్రభా మనసు విప్పి తండ్రి మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో ప్రభా వారిని దర్శించండి, అందరినీ స్వస్థపరచండి, అందరిని దీవించండి. ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిత్యాదన సావాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. మీకందరూ కూడా వందనాలు. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకు మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. ఈ కార్యక్రమం వలన మీకు మేలు కలిగినట్లయితే, యేసయ్య మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసినట్లయితే మాకు ఫోన్ చేయండి. మీతో కూడా మేము కూడా సంతోషపడతాము. ఎవరైతే ఇంకా కూడా ఈ యొక్క కార్యక్రమం ముందు కొనసాగించబడాలని ప్రేరేపణ కలిగి ఆర్థిక సంబంధమైనటువంటి సహాయము పంపించగలిగితే ఈ యొక్క టీవీ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకి మాకు ఫోన్ చేసి పంపించవలసినదిగా మీకు క్రీస్తు నామములో మేము ప్రార్థన చేస్తున్నాము. మీకందరూ కూడా వందనాలు. మా అడ్రస్ IMSSDRM క్రీస్ 2వ రకం రక్షణ సువార్త, పాస్టర్ జి మాణిక్యం, డోర్ నెంబర్ 7-1-880/10, సెట్టిగుంట రోడ్, చేపల మార్కెట్ ఎదురుగా, శ్రవణస్పేట పోస్ట్, నెల్లూరు జిల్లా. పిన్ నెంబర్ 524002. మా సెల్ నెంబర్ 9290-785-780. మరొక నెంబర్ 27-025-70-509. మీకు అందరు నా వందనాలు.